జీవము కలిగిన దేవుని మందిరానికి మరి చాలా గొప్ప పిలుపు ఉందని నేను విశ్వసిస్తున్నాను. మరి 2000 సంవత్సరంలో 2000 ఇయర్లో ఇక్కడ కూడుకుని మేమంతా కూడా ప్రార్థన చేస్తుండగా 2002లో ఇది ఒక చర్చిగా మారి దేవుని గృహంగా ఉండటము, దేవుడు దీన్ని ఏర్పరచుకోవటము, దేవుని సన్నిధి ఇక్కడ అనుగ్రహించడము, దేవుని సన్నిధిలో అనేకమైన మరి మిరకల్స్ కానీ ప్రార్థనకి జవాబులు కానీ ఇక్కడ జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సన్నిధి దేవుడు మాకు అనుగ్రహించినందుకు, ఈ సన్నిధిలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు, ఆయన కృపను బట్టి మేము ఇక్కడ నిలబడుతున్నందుకు ఆయనకి వేలాది కోట్లాది స్తోత్రాలు. ఆయన సన్నిధిని అనుభవించే అంత యోగ్యత లేకపోయినా కూడా ఆయన మనల్ని ఎన్నుకొని, మనల్ని ప్రత్యేకపరుచుకుని మనందరినీ కూడా ఈ గృహానికి తీసుకుని వచ్చినందుకు, ఈ సన్నిధిని తీసుకుని వచ్చినందుకు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి లోబడి జీవించాల్సిన బద్దులమై ఉన్నాము. మరి చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుని మందిరం, మరి ఆయన సువార్తని విరజల్లుతున్న